నిద్రపోతున్నావు 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 ఈ పడుకో. హ్యాపీగా పడుకుంటున్నావు, ఆనందంగా పడుకుంటున్నావు. నువ్వు పడుకున్నావు. ఎప్పుడు చూడు బరోజ్ పాపాయ్ బరోజ్ పాపాయ్ బరోజ్ పాపా బరోజ్ పాపా. సైన్మాలో రీసౌండింగ్ లెక్క. నవల్లోని ఆ బరోజ్ ఈ బరోజ్ పాపాయ్ సినిమాని చూస్తే సినిమా మొత్తం అయిపోయింది, లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అదే జరిగిద్ది అనుకుంటున్నా. వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీస్ ఇది. ఎక్సెప్ట్ ప్రొడక్షన్ వాల్యూస్, రెస్ట్ అంతా రెస్ట్ ఇన్ పీసే. నార్మల్గా మనం స్లో పేజింగ్ చూస్తాం, టాటాయిస్ పేజింగ్ కూడా చూస్తాం, స్నేయిల్ పేజింగ్ కూడా చూస్తాం. ఇది వాటన్నిటికీ మదర్ హస్బెండ్. స్లాత్ పేజింగ్ ఇది. ఇంకా క్యారెక్టర్ రైటింగ్, ఆ సినిమా భరించలేక సచ్చా థియేటర్లో. లాస్ట్ టైం మోహన్ లాల్ గారు మరక్కర్ అనే పీరియాడిక్ యాక్షన్, మలై కొట్టాయ్ అడ్వెంచరస్ యాక్షన్, ఇలా 2 ఎపిక్ మూవీస్తో వచ్చారు. ఇప్పుడు వాటిని తలదన్నేలా ఆయన ఓన్ డైరెక్షన్తో ఈ బొక్కలో బరోజ్తో వచ్చారు. ఈ సినిమా కంటే యూట్యూబ్లో 2D యానిమేషన్తో వచ్చే చిన్నపిల్లల షార్ట్ స్టోరీస్ 1000 టైమ్స్ బెటర్. మారల్ స్టోరీని తక్కువ టైంలో సరదాగా లాగేస్తారు. ఇందులో ఏముంది, బరోజ్ పాప అని తప్ప. యాక్షన్ ఏమో ఏడ్చినట్టుంది, డైరెక్షన్ ఏమో అస్సలు దేకలేమనేలా ఉంది, ఇక డ్రామా ఏమో దారుణంగా ఉంది. లెదరేగా అవును సాబ్, ఓ 10 ఇవ్వు ఇదపో. లేదు సరిపోవు, ఓ 20 ఇవ్వు. అప్పుడు కానీ సరిపోవు ఫీల్స్ థియేటర్లో నా ఎక్స్పీరియన్స్. అసలు ఈ సినిమాని ఎందుకు, ఏ ఇంట్రెస్ట్తో తీశారనేది ఒకటైతే, 2.5 hours ఎలా తీయబుద్ధి అయిందనేది ఇంకోటి నరకంగా అనిపించింది. ఇది సినిమా లవర్స్ కోసమా? కాదు. కిడ్స్ కోసమా? కాదు. పిల్లలే ఈజీగా స్లీప్ వేస్తారు అడల్ట్స్ కంటే. మరి ఎవరి కోసం అంటే, ఇది లవర్స్ కోసం తీసిన మూవీ, స్లీపింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం తీసిన మూవీ. మంచిగా బ్యాగ్లో రగ్గులు వేసుకొని వెళ్ళండి, సెట్టు చలి చంపేస్తుంది. అసలు థియేటర్ షో వెయ్యాలిగా అంటారా? దానికి నేనేం చేయలేను. ఫైనల్లీ బరోజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ మూవీస్ ఆఫ్ ది డెకేడ్. ఇది మరి మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.